హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మార్చ్ 14th రోజు రిలీజ్ అయిన కోర్ట్. ఇది తెలుగు సినిమా. ఇది ఒక జ్యుడిషియల్ డ్రామా అని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసి మనకి డైరెక్ట్ చేసేసింది రామ్ జగదీష్. అతను ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్. సినిమాకి వచ్చాము అంటే పాక్సో యాక్ట్ పైన. పాక్సో అంటే చిల్డ్రన్స్ పైన సెక్షువల్ హరాస్మెంటు ఇవన్నీ జరిగిన పైన యాక్ట్. ఇది ఇంచుమించు డిఫరెంట్ ఫ్రమ్ నిర్భయ యాక్ట్, కానీ నిర్భయ యాక్ట్ దీని లాస్ ఇంచుమించు కొన్ని సేమే ఉంటాయి. సో మనకి ఈ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది సినిమా బాగుందని బయట అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు వచ్చి పెద్ద బాగాలేదు అన్నారు, ఇంకొకరు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నారు. సో ఎలా ఉంది ఇది? జనరల్గా పాక్సో యాక్ట్ అంటే ఏంది? పాక్సో యాక్ట్ మించి ఏదైనా సీన్ జరిగి ఉండాలి, అది కోర్టులో జరగాలి. సో మెయిన్ యాక్టర్ వచ్చేసి ప్రియదర్శి ఉన్నాడనమాట. అతను లాయర్. తర్వాత హర్షవర్ధన్ ఉన్నాడు. ఆ తర్వాత మిగతా ఇంకొకరు శివాజీ గారు, సాయి కుమార్ గారు, వీళ్ళంతా ఉన్నారనమాట. సినిమాకి వచ్చామంటే ఒక పిల్లవాడు 10th ఇంట్రో ఫెయిల్ అయ్యాడు, చిన్న చిన్న పనులు చేసుకున్నాడు. అతను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. సో వాడిని ఒక అమ్మాయి చూస్తుంది. ఒక షాప్లో అనుకోకుండా ఫోన్లో కొద్దిగా మాట్లాడుతుంది. ఓ రాంగ్ కాల్ రేంజ్లో మాట్లాడి కొద్దిగా అటు ఇటు బెదిరిస్తే వీడు ఏందిలే అంటాడు. కానీ ఆ కాన్వర్జేషన్ పెరిగి పెద్దదయ్యి ప్రేమ అవుతుంది. ప్రేమ అయిపోగానే వాళ్ళ మామయ్య వచ్చేసి శివాజీ గారు, మంగపతి రైస్ మిల్ ఉంటుంది అనమాట. అతను వచ్చి మనోడిని పట్టుకొని పోలీసులకి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళి పాక్సో యాక్ట్ వేస్తాడు. ఇది యాక్చువల్గా ఫస్ట్ పాక్సో యాక్ట్ వేసి వాడిపైన జడ్జిమెంట్ ఇస్తానని తర్వాత ఇది కొద్దిగా ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది కేసు. ఈ కేసు వచ్చేసి సాయి కుమార్ గారు మంచి లాయరు, అతని దగ్గర పోతే బాగుంటుంది అంటే ఆయన కింద అసిస్టెంట్గా ఉన్న ప్రియదర్శి అది చదువుతాడు కేసు అంతా. తెలివైన అతను. సో సాయి కుమార్ ఇంట్రడక్షన్ ఇది సీన్ ఉంటుంది, ఇది బాగా అనిపించింది నాకు. సో ఆ కేసు గురించి చదువుతాడు. అనుకోని సిచ్యువేషన్స్లో మనోడు సాయి కుమార్కి అబద్ధం చెప్పి ఈ కేసు ఇది చేయాలని వస్తాడు. అతని కేసు గెలిచాడా, ఆ పిల్లని బయటికి తీసుకొచ్చాడా లేదా అన్నది సినిమా. మనకి ఈ సినిమా చూసామంటే ఫస్ట్ హాఫ్ ఆ లవ్ స్టోరీ రెగ్యులర్ కమర్షియల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు సీన్ ప్రియదర్శిది. వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు, వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అన్న ఇదే బ్రహ్మాండంగా ఉంటుంది. సో చాలామందికి కోర్ట్ అని సినిమా పేరే ఉంది, అక్కడికి వెళ్ళి కోర్టు సీన్లు నాకు బోరు కొట్టాయంటే అది మూర్ఖత్వం. అది ఎందుకంటే మనం ఏం చూస్తున్నాం మనం తెలుసు. అండ్ ఇది డ్రామా, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. జనాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా లెక్క చూడాలి అనేసి వెళ్ళేసి నాకు ఇది కమర్షియల్ సినిమా లెక్క లేదు డ్రామా లెక్క ఉన్నా, డ్రామా లెక్కే ఉంటుంది. నువ్వు ట్రైలర్ చూసావా? తెలుసు కదా నీకు కోర్ట్ అంటే కోర్టులోనే ఉంటుంది అని, పేరే కోర్ట్ అని పెట్టినప్పుడు. సో అది మనం పక్కన పెట్టి సినిమాలు ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు. దీంట్లో పర్ఫార్మెన్స్లకు వచ్చామంటే ఫస్ట్ మనం చెప్పుకోదగింది మంగపతి క్యారెక్టర్. జనరల్గా మనం శివాజీ గారి సినిమాలన్నీ చాలా సాఫ్ట్గా చూసుకుని ఉంటాం. అసలు ఒక రేంజ్లో మిస్ అమ్మ కానీ మిగతా అన్నీ సాఫ్ట్గా ఇది ఉన్నింది. దీంట్లో అన్నిటికీ భిన్నంగా చాలా హార్ష్గా హార్డ్గా భలే అనిపించింది. అండ్ వాళ్ళ మామగారుగా శుభలేఖ సుధాకర్ గారు, అతను కొద్దిగా భయస్థుడుగా, ఎందుకంటే అతను ఈ రీసెంట్ వచ్చిన దాంట్లో అంటే పొలిటికల్ దీంట్లో కొద్దిగా గంభీరంగా ఉంటాడు. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్. అసలు కొద్దిగా భయస్థుడుగా కొద్దిగా తగ్గి ఉన్నట్టు అతని క్యారెక్టర్ బాగుంటుంది. రోహిణి గారిది అమ్మాయి, ఏ అమ్మాయి పైన తరపున అయితే పాక్సో పెట్టారో ఆ అమ్మాయి మదర్, ఆమె క్యారెక్టర్ చాలా సటిల్డ్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ వస్తే హైలైట్ వచ్చేసి సాయి కుమార్ ప్రియదర్శి. సాయి కుమార్ ఎక్కువ సీన్ లేదు, మహా అంటే 2-3 ఉంటాయి అంతే. ఆ 2-3లో కూడా అద్భుతమైన సీన్లు. ఫస్ట్ కోర్టులో సీన్ ఏంది, యాక్సిడెంట్ అయితే అది ఆ యాక్సిడెంట్ తప్పు డ్రైవర్ది కాదు అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. అక్కడ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది, రొబ్బలే వాదిచ్చాడు అని. కానీ ఎందుకు అది వాదిచ్చాడు అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ప్రియదర్శి వచ్చేసి నాకు ఈ లాయర్ ఇది నాకు పెద్ద అచ్చురాదండి అన్నట్టు చెప్పి కూర్చున్నప్పుడు మనోడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎందుకు నువ్వు తెలివైనోడువే కానీ నువ్వేం చేస్తావు అనేసి. స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ చెప్పి ఈయన మనకి ఫస్ట్లో చూపించిన కేసు ఎందుకు వాదించాడని చెప్తాడు. లాయర్ ఎలా ఆలోచించాలో చెప్తాడు.
అఫ్కోర్స్ ఇవన్నీ ఒక లీగల్ సిస్టంలో ఉన్నాడు లాయర్ కొత్తగా అయిన వాళ్ళకైతే వాళ్ళకి బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎల్ఎల్బి కంప్లీట్ అయింది ఇవన్నీ ఉన్నాను కాబట్టి నాకు సూపర్బ్ అనిపించింది. ఏం చూడాలా ఏం ఆలోచించాలని చాలా బాగా రాసుకున్నాడు. అదైతే నాకు భలే అనిపించింది. అండ్ ఆ పదాలు చెప్పేదానికి సాయి కుమార్ లాంటి వ్యక్తి కాబట్టి మనకి అది బాగా నోట్ అవుతుంది, అంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది మనకి. సో సాయి కుమారి ఈ 2 సీన్లు మధ్యలో 1-2 నేను వస్తున్నాను కేసు చూడట్లేదు ఇది ఏదని చెప్పేటి అదో 2 సీన్లు అంతే. అద్భుతమైన క్యారెక్టరైజేషన్. అండ్ ప్రియదర్శి ఏదో న్యాయం చేసేయాలనుకుంటాడు కానీ తెలివి అంతా ఉంది. ఆ ఎమోషన్గా తీసుకుని ప్రతి కేసుని ఎమోషన్గా తీసుకుంటాడు. ఎమోషన్గా తీసుకోకూడదు, అది కేసుని కేసుగానే చూడాలి. ఇది వచ్చిన తర్వాత కోర్టులో వచ్చేసి మాట్లాడే ఇది కానీ ఆ వాదించే ఇది కానీ చాలా సెటిల్గా ప్రియదర్శి బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ హర్షవర్ధన్ మనకి కోర్టు సీన్లు అంటే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. దామిని అన్న హిందీ సినిమా అమరేష్ పురి సంపోతలు పడేసి ఉంటారు, సన్నీ డియోల్ అమరేష్ పురి అద్భుతం. అది తెలుగులో తీసారులే కానీ మనకి ఎంత హార్ష్గా ఉంటారు నీకు వాళ్ళు ఇది చూపించేకి అనేది. హర్షవర్ధన్ సంపోతలు పడేసారు, బ్యూటిఫుల్ అసలు. మనకి హర్షవర్ధన్ అంటే ఒక స్వీట్ అమృతం, ఇది చూసినప్పుడు అంతా ఆ స్వీట్ ఆ ఇది ఉన్నింది కానీ దీంట్లో ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఆ క్రూకెడ్నెస్ సూపర్గా చేశారు. సో యాజ్ ఎ హోల్ క్యారెక్టర్స్ మేజర్ ఈమె శ్రీదేవి జాబిలి అన్న ఆమె ఆ అబ్బాయి కూడా ఓకే, వాళ్ళు ఉన్నంత వరకు అయితే బ్రహ్మాండంగా అయితే బాగానే చేశారు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి హర్షత్ రోషన్. వాళ్ళు ఉన్నంత వరకు అయితే వాళ్ళు ఓకే డీసెంట్, ఒక చిన్న టీనేజ్ జెడ్జీ పిల్లలు అన్నమాట. వాళ్ళ వరకు బాగానే చేశారు ఓకే. అండ్ సినిమాలో ఎడిటింగ్ నాకు చాలా బాగా అనిపించింది. మనకి ఎక్కడ తక్కువ అనిపించకుండా బ్రేక్ ఇది లేకుండా చాలా నీట్గా వెళ్ళిపోయింది. మ్యూజిక్ విజయ్ బుల్గానిన్ కొన్ని మ్యూజిక్ మనకి ఎక్కడ అనిపిస్తుంది అంటే సినిమా అంతా చూసిన తర్వాత మ్యూజిక్ అనేది గుర్తుండకూడదు, ఎందుకు ముఖ్యంగా డ్రామాస్లో. ఎందుకంటే ఎక్కడ ఇచ్చాడు ఎక్కడ వెళ్ళేది, ఎందుకంటే అది వచ్చిందంటే ఒక డ్రామాలో అది మనకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కానీ దీంట్లో సినిమా అంతా చూసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న విజయ్ బుల్గానిన్ అన్నప్పుడు నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు. అంటే మనం సీన్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మ్యూజిక్ ఉన్న నీకు రిజిస్టర్ కావట్లేదు. ఆ సీన్ ఎలివేట్ చేయడానికి కానీ తీసుకెళ్ళడానికి ఇది ఉందో విజయ్ బుల్గానిన్ మటుకు అద్భుతంగా ఇచ్చాడు అనమాట నేను చెప్తాను. ఆ పాటలు ఇవన్నీ పక్కన పెట్టేశాను. మామూలుగా సినిమాగా మ్యూజిక్గా నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ డిఓపి ఏం కావాలో సినిమాకి అదైతే నీట్గా చేసి పెట్టాడు. అండ్ కోర్ట్ రూము మనకి ఎక్కడ కాకుండా నీట్గా అయితే సినిమా అయితే చేసి పెట్టాడు. యాజ్ ఏ హోల్ సినిమా ఎవరు చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు వెళ్ళి. దాంట్లో ఒకటి ఉంటుంది పాక్సో యాక్ట్ అంటే 17 years 11 months అప్పుడు ఒక సెక్షువల్ యాక్టివిటీ చేస్తే తప్పు అయినప్పుడు 18 years 1 day ఫస్ట్ డే 18 years దాటంగానే అదే సెక్షువల్ యాక్టివిటీ చేసినప్పుడు క్రైమ్ ఎందుకు కాదు అంటే మెచ్యూరిటీ ఒక రోజులో వచ్చేస్తుందా అంటే ముందు రోజు 18 బిలో 18 అబవ్ వచ్చేస్తుందా. అట్లాంటి దాన్ని మనం ఎలా ఆలోచించాలి ఎలా చూడాలి అనేది ఆ క్వశ్చన్ అయితే సూపర్ అనిపించింది. ఎందుకంటే లా వచ్చేసి 18 బిలో చేశాడు అంటే అది క్రైమ్, 18 అబవ్ చేశాడంటే అది క్రైమ్ కాదు అనేసింది. సో నువ్వు అంత ఇదిగా చూస్తున్నప్పుడు అది నాకు పాయింట్ బాగా అనిపించింది. బాగా రాసుకున్నాడు డైరెక్టర్, నేను మెచ్చుకోవాలి అసలు సూపర్గా రాసుకున్నాడు. సినిమా ఇందాక చెప్పినట్టు ఎవరు చూడాలి, డ్రామా సిస్టమ్ అబ్బా, కోర్ట్ రూమ్ డ్రామా సిస్టమ్ వెళ్ళి చూడండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ రూమ్ డ్రామా, నీకు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు. ఒక కేసు నీకు ఆల్రెడీ పాక్సో యాక్ట్ పడిపోయింది ఈడి పైన పిల్లోడి పైన అన్నప్పుడు దాన్ని ఎలా తీసుకొచ్చాడు మళ్ళీ అవతలకి అన్నది మటుకు చాలా నీట్గా బ్రహ్మాండంగా అయితే చెప్పాడు. అట్లాంటి వాళ్ళు వెళ్ళి చూడండి. కమర్షియల్ సినిమా వాళ్ళు వెళ్ళి చూసి పాడదు ఇది అంత ఇది లేదు, ఇది కమర్షియల్ సినిమా కాదబ్బా. అన్ని కమర్షియల్ సినిమాలు రావు, కొన్ని డ్రామాలు ఉంటాయి దాంట్లో. ఆ కమర్షియల్ కాకుండా కొన్ని మనకి మంచి స్టోరీ ఉండి మెసేజ్ ఉన్నది సినిమాలు ఉంటాయి. అట్లాంటి సినిమాల్లో ఇదొక మంచి సినిమా, వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డ్రామాస్ నచ్చేటోళ్ళకైతే, మిగతా వాళ్ళైతే లైట్ తీసుకోండి, పోవాల్సిన అవసరం. మీకు ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తే చూడండి, లేకుంటే లేదు. కానీ ఇది ఒక మంచి సినిమా, రిలీజ్ అయింది.
మంచి కలెక్షన్లు ఇచ్చి చాలా పాజిటివ్ టాక్ అయితే ఈ సినిమా తెచ్చుకుంది. సో ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ రిలేటెడ్ ఇంకా చాలా చేయాలనుకున్నాం, కానీ కొద్దిగా ఇన్ బిట్వీన్లో ఉన్నాను. అవన్నీ తయారు చేసినప్పుడు అలాంటి మెసేజెస్ న్యూస్లు కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.